హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చరణ్. మీరు చూస్తున్నారు రస్టిక్ టాక్స్ విత్ చరణ్. ఇప్పటివరకు మీరు చూసిన 3-4 ఫోటోల్లో కామన్గా మనకి కనిపించే డాక్యుమెంట్ పేరు భారత రాజ్యాంగం, దట్ ఈస్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మన మన దగ్గర జరిగే చాలా నిరసనలో ప్రతి ఒక్కరు ఈ డాక్యుమెంట్ని పట్టుకొని నిరసనకు దిగుతారు. నిజంగా ఈ డాక్యుమెంట్ అంత పవర్ఫుల్ అయిందా? ఖచ్చితంగా ఇది చాలా పవర్ఫుల్ అయింది. ఎందుకంటే రీసెంట్గా మన భారత రాజధాని ఢిల్లీలో జరిగిన నిరసనలో ప్రధాన పార్టీ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు కూడా ఈ భారత రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని నిరసనకు దిగారు. ఆ నిరసనలో భాగంగానే భారతదేశపు సెంట్రల్ ఎడ్యుకేషనల్ మినిస్టర్ కానీ రిజైన్ చేయడం జరిగింది. సో మన భారతదేశంలో ఎలాంటి నిరసన అయినా చేసుకోవడానికి వీలు కల్పించిన డాక్యుమెంటే ఈ భారత రాజ్యాంగం. సో బట్ మనలో ఎంతమందికి ఈ రాజ్యాంగం రచించిన వ్యక్తి గురించి నిజంగా తెలుసు, ఆయన పడిన కష్టాల గురించి నిజంగా తెలుసు. సో మన ఈ వీడియో ఒక ఉద్దేశం ఏంటంటే ఆ మనిషి జీవితం గురించి తెలుసుకోవడమే, ఆ మహనీయుడి గురించి మనం ఈరోజు తలుచుకోవడమే. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఎవరన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ కానీ చేయకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ మీ కామెంట్స్ని రాయండి. సో దట్ మనం ఛానల్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. స్ఫూర్తిని నింపే కథలు మట్టిలో నుంచే పుడతాయి. బహుశా ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా అలాంటి ఒక కథ గురించేనే. మధ్యప్రదేశ్లోని మహో జిల్లాలో ఒక పిల్లాడు పుట్టాడు. 9 ఏళ్ల వరకు ఆ పిల్లాడికి తాను పుట్టింది ఒక దళిత కులంలో, కనీసం తమ నీడని సోకితే కూడా మలినమైపోతుందనే జనాల మధ్య తాము బతుకుతున్నామని ఆ పిల్లవాడికి అప్పటికి తెలియదు. ఆ పసి మనసుకి ఎలా తెలుస్తుంది? తొమ్మిదో ఏట రాగానే తన తండ్రి పనిచేసే స్థలంలో వేసవి సెలవులు గడపడం కోసం తాను తన అన్న ట్రైన్ ఎక్కి వెళ్ళారు. స్టేషన్లో దిగారు. అంతవరకు బాగానే ఉంది. స్టేషన్లో దిగిన తర్వాత తాము వస్తున్నాం అని తమ తండ్రికి తాము రాసిన లేఖ తన తండ్రికి చేరలేదు. దీంతో తండ్రి స్టేషన్ దగ్గరకు రాలేదు. చాలా సమయం స్టేషన్లోనే ఉన్నారు, ఎవరైనా తమ తండ్రి దగ్గరికి చేరుస్తారని. ఎవరు ఒక్కరు కానీ ముందరికి రాలేదు. అప్పటికి ఆ పిల్లవాడికి చిన్నగా అర్థమవడం స్టార్ట్ అయింది. మౌనంగా ఉండిపోయారు. చాలామందిని బతిమలాడారు. చివరికి ఒక రిక్షా అతను 2 డబ్బిస్తే కానీ వదలను అనలేదు. అప్పటికి తమ నీడ ఎక్కడ సోకుతుందని ఆ రిక్షా అతను దూరంగా జరుగుతూ దారి పొడుగుతున్న ఆ పిల్లవాడికి అవమానాలే ఎదురయ్యాయి. ఎట్టకేలకు తన తండ్రి ఉన్న స్థలానికి ఆ పిల్లవాడు చేరుకున్నాడు. ఆ సంఘటన భారతదేశ చరిత్రను మారుస్తుందని అప్పటికి ఎవరికి తెలియదు. ఆ సంఘటన ఆ పిల్లవాడి మనసులో చాలా చెరగిన ముద్ర వేసుకుంది. ఈ అవమానాలు తన జీవితం మొత్తం సాగడం మొదలయ్యాయి. తన స్కూల్కి వెళ్ళిన చోట ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళే గౌతమ్ సంచిలోనే చివరాఖరణ కూర్చొని క్లాసులు వినేవాడు. అయితే పట్టుదల మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఆ నిప్పు కణంలాగా రగులుతూ ఏమి చదివినా, ఎంత చదివినా దాన్ని అలాగే గుర్తుపెట్టుకోవడం, అంచెలంచెలుగా ఎదగడం మొదలుపెట్టాడు. తనకి స్కూల్లో జరిగిన అవమానాలు అంతా ఇంత కాదు. ఉదాహరణకు ఒకరోజు తమ స్కూల్లోని మాస్టర్ బ్లాక్ బోర్డు మీద ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేయమంటే తను లేచి వెళ్తుండగా తన క్లాస్లో ఉన్న పిల్లలు ఎక్కడ ఆ బ్లాక్ బోర్డ్ వెనకాలన్న లంచ్ బాక్సెస్ మలినమైపోతాయని ఈ పిల్లవాడి కంటే ముందరగా వెళ్ళి ఆ బాక్సుల్ని తీసిన సంఘటన ఆ పిల్లవాడి హృదయాన్ని చిదిమేసింది. తమ స్కూల్లోని నీరు తాగడానికి కూడా అనుమతి ఉండేది కాదు. ఆ రోజు ప్యూన్ కనుక రాకపోతే ఆ రోజు మొత్తం ఆ దప్పికతో అలాగే ఉండిపోయేవాడు. ఇవన్నీ తన మనసు మీద చాలా బలమైన ముద్రను వేశాయి. ఎందుకని తమ కమ్యూనిటీని, తమ కులాన్ని ఇంత హీనంగా చూస్తున్నారనే ప్రశ్నలకి సమాధానం వెతకాలనుకున్నాడు. దానికోసం ఎంత కష్టమైనా పడాలనుకున్నాడు. అగ్రకులాలకే పరిమితం అనుకున్న ఎన్నో చదువులని సాదా సీదాగా చదివేశాడు. చాలా సులువుగా కంప్లీట్ చేశాడు.
బీఏ కంప్లీట్ చేశాడు, ఎంఏ కంప్లీట్ చేశాడు. అగ్ర కులాలు బీఏ ఫెయిల్ అని రాసుకునే రోజుల్లోనే ఎంఏ కంప్లీట్ చేయడం అంటే ఆషామాషి విషయం కాదు. మహారాజా ఆఫ్ బరోడా సహాయంతో కాలిఫోర్నియాకి వెళ్ళాడు. అక్కడ ఎన్నో కోర్సులను అభ్యసించాడు. వివిధ రకాలైన కోర్సు చదివాడు. పొలిటికల్ సైన్స్, ఆంథ్రోపాలజీ, ఎకానమిక్స్ అన్నిట్లో ఉత్తీర్ణుడయ్యాడు. అంతటితో ఆగలేదు. మహారాజా ఆఫ్ కొల్హాపూర్ సహాయంతో లండన్ వెళ్ళాడు. అక్కడ లా పట్టా పొందాడు, ఎకానమిక్స్ పట్టా పొందాడు. బ్రిటిష్ వాళ్ళు చేస్తున్న ఆర్థిక అసమానతల వల్ల భారతదేశం ఎలా విచ్ఛిన్నమైపోతుందనే ఒక థీసిస్ రాసి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచే డాక్టరేట్ పొందడం అంటే ఆషామాషి విషయం కాదు. భారతదేశానికి తిరిగి వచ్చాడు. తాను చదువుకున్న చదువుని భారతీయుల కోసం ఉపయోగించాలనే తపనతో బాంబేలో పేదవాళ్ళ కోసం ఉచితంగా లా ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టాడు. 1924లో బహిష్కరిత్ హిత్కర్నీ సభ, ఎక్స్క్లూడెడ్ క్లాసెస్ కోసం ఒక సభ స్థాపించాడు. డిప్రెస్డ్ క్లాసెస్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాడు. యంగ్స్టర్స్కి ఒకే ఒక మోటో ఇచ్చాడు: ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్. విద్యను అభ్యసించండి, అందరూ కలిసి గట్టిగా రండి, మీ హక్కుల కోసం పోరాడండి. ఎడ్యుకేట్, ఆర్గనైజ్, అజిటేట్. ఈ నినాదం ఇప్పటికీ మన భారతదేశంలో ప్రధాన నినాదం. ఎటువంటి నిరసన జరిగినా ఈ నినాదం లేకుండా మనం చూడం. దళితుల హక్కుల కోసం ఎన్నెన్నో గొప్ప గొప్ప ఉద్యమాలను నడిపాడు. మహిళల మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం గొప్ప ఉద్యమాలను నడిపాడు. మహారాష్ట్రలో దళితుల నీటి హక్కుల కోసం మహత్ సత్యాగ్రహం నడిపాడు. ఎందరో మత పెద్దలతో వివాదాలు ఎదురైనా సరే వెనక్కి తగ్గలేదు. తన ప్రజల శ్రేయస్సే తనకు ముఖ్యం అనుకున్నాడు. తన భారతదేశ గౌరవమే తనకు గొప్ప అనుకున్నాడు. సమయం, సందర్భం దొరికినప్పుడల్లా బ్రిటిష్ వాళ్ళకి భారతదేశంలో ఉండే దళిత్ కమ్యూనిటీ బాధల్ని ఎప్పటికప్పుడు చెప్తూనే వచ్చాడు. ఫర్ ఎగ్జాంపుల్, సైమన్ కమిషన్లో చెప్తూ వచ్చాడు. 1919లో జరిగిన రిఫార్మ్స్లో చెప్తూ వచ్చాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో చెప్తూ వచ్చాడు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో అంబేద్కర్ మాట్లాడిన ఇంగ్లీష్కి బ్రిటిష్ వాళ్ళు ఫిదా అయ్యారంటే ఏమాత్రం ఆశ్చర్యపడకూడదు. భారతదేశంలో ఉన్న 1/5 పాపులేషన్ ఇంకా బానిసలుగానే ఉంటున్నారు. వీళ్ళు బ్రిటిష్ జనాభా కంటే ఎక్కువ అని తాను చేసిన వ్యాఖ్యలు 1935లో బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చిన చట్టంలో పెను మార్పులు చేశారంటే ఆ ఘనత అంబేద్కర్కి దక్కకుండా వేరెవరికి దక్కుతుంది. బాంబే లా కాలేజ్ ప్రిన్సిపల్ అయ్యాడు. 1935లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టాడు. ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం, ల్యాండ్లెస్ లేబర్స్ కోసం, ఫార్మర్స్ కోసం తన వంతు సహాయం తాను చేశాడు. పోటీ చేసిన 17 స్థానాల్లో 14 స్థానాలు బాంబే ఎలక్షన్లో గెలిచాడు. చివరికి 1996లో క్యాబినెట్ మిషన్ ప్లాన్లో భాగంగా ఏర్పాటైన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఒకానొక కమిటీ అయిన డ్రాఫ్టింగ్ కమిటీ, అదే దీని రాజ్యాంగం రూపొందించడానికి కోసం నియమించిన కమిటీ, ఆ కమిటీకి చైర్పర్సన్గా నియమితులయ్యాడు. అంతే అంతఃకరణ శుద్ధితో 2 సంవత్సరాలు ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో రాజ్యాంగాలను పరిశీలించి తమ దేశానికి ఏ రకమైన రాజ్యాంగం సూట్ అవుతుందని తెలుసుకొని వివిధ రకాల మనుషులతో చర్చించి అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని కమ్యూనిటీలకి న్యాయం జరిగేలా చూసి రూపొందించాడు. మనం ఎంతో గొప్ప దేశంగా చెప్పుకునే అమెరికాలో స్వాతంత్రం వచ్చిన 50-70 సంవత్సరాలకు కానీ బ్లాక్స్కి వాళ్ళ ఈక్వాలిటీ రైట్స్ దక్కలేదు. అదే మన రాజ్యాంగంలో మొదటి రోజు నుంచే, మొదటి క్షణం నుంచే ప్రతి ఒక్కరూ సమానం అనే ఎన్నో ప్రాథమిక హక్కులతో మనకి మన రాజ్యాంగాన్ని అందజేయడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని దాదాపు 1.5 సంవత్సరం గొప్ప గొప్ప నాయకులందరూ చర్చించి సుదీర్ఘంగా విశ్లేషించిన తర్వాత 1949 నవంబర్ 26న దీన్ని ఆమోదించడం జరిగింది. అలాగే 1950 జనవరి 26వ తేదీన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండే అందరి వ్యక్తులు దీనిపైన సంతకం చేశారు. ఆ రోజున మనం దీన్ని రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ఆ రోజు మన భారతదేశం రిపబ్లిక్ అయింది. మన భారతదేశం ఈ కాన్స్టిట్యూషన్ మీదనే నడవాలి అని ఆ రోజు అందరు తీసుకున్న నిర్ణయం అది. మనతో పాటు ప్రపంచంలో ఎన్నో దేశాలకి మనతో పాటు స్వాతంత్రం వచ్చాయి, కానీ అవేవి మనంత స్వాతంత్రంగా లేవు. ఈ రోజుకి అక్కడ ఒక నిరసన తెలపాలంటే ప్రజలు భయాందోళనలో ఉంటారు. మన దేశంలో అలా కాదు. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అమానుషం జరిగినా ప్రజలందరూ రోడ్డుపైకి వచ్చి స్వేచ్ఛగా నిరసన తెలుపుకునే హక్కును మనకు కల్పించాడు ఆ మహనీయుడు. ఆయన జీవితంలో అడుగడుగున అవమానాలే, ఎన్నో బాధలను భరించాడు.
ఆ మహనీయుడి జీవితం ఎంతో కన్నీరుతో కూడుకున్నది. చిన్నప్పుడే తల్లిని కోల్పోయాడు. పెరుగుతున్నప్పుడు తండ్రిని కోల్పోయాడు. తన అన్నని కోల్పోయాడు. తర్వాత దశల్లో పుట్టిన 5 మంది పిల్లల్లో నలుగురిని కోల్పోయాడు. చివరికి తన భార్యను కోల్పోయాడు. అయినా తన సమాజ బాగు కోసం, భారతదేశ ప్రజల కోసం, తాను నమ్ముకున్న ఆశయం కోసం వీటన్నిటిని దిగమింగి అంచెలంచెలుగా ఎదిగి చివరికి భారతదేశం ఎన్నో తరాలు సరైన నడవడికలో నడిచే విధంగా కూడుకున్న పుస్తకమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందజేశాడు. ఆ మహనీయుడి పేరు మరేదో కాదు, భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. ఈ వీడియో ద్వారా నేను అందరికీ తెలియజేయాలనుకుంది ఏంటంటే, అంబేద్కర్ని దయచేసి ఒక కులానికి అంటించకండి. ఆయన భారతదేశం అంతటే జనాభాకి సంబంధించిన మనిషి. ఆయన కేవలం ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు. అలాగే ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం, ఈ కాక్రోచెస్ని అసలు ఎవరు ఉద్యమం చేయమని చెప్పారు? అదేనండి, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం చేసింది కదా. సో ఒకరు ఉద్యమం చేయమనడం కాదు, రాజ్యాంగమే ప్రతి ఒక్క పౌరుడికి ఒక హక్కు కల్పిస్తుంది. మీరు మీ ఉద్యమాలను చేసుకోండి. మీ హక్కుల్ని ఎవరైనా హరించారని మీరు అనుకున్నప్పుడు మీరు రోడ్లపైకి వచ్చి మీరు ఉద్యమం చేసుకునే హక్కుని కలిగిస్తుంది ఈ రాజ్యాంగం మరియు దాని రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జై భీమ్, జై హింద్.